శ్రీ గురుభ్యో నమః. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం సింహరాశి వారికి ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకుందాం. ఇక సింహరాశిలోకి వచ్చేసరికి మనం ముఖ్యంగా కనబడేదంటే మఖా నక్షత్రం 1, 2, 3 పాదాలు. అదేవిధంగా మనం చూసుకుంటే పుబ్బా నక్షత్రం 1, 2, 3 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదం కనబడుతుంది. ఇక్కడ మొత్తం 9 పాదాలు. అంటే ఒకటి మఖా నక్షత్రము అన్నది కేతు నక్షత్రము, నక్షత్రాధిపతి కేతు. పుబ్బా నక్షత్రము అధిపతి శుక్రుడు. అదేవిధంగా మనం తీసుకున్నప్పుడు ఉత్తరా నక్షత్రం అధిపతి రవి. అంటే ఇక్కడ మన కేతు శుక్రుడు రవి యొక్క కాంబినేషన్లో ఈ సింహరాశి సంపూర్ణంగా ఉంది అన్నమాట. కేతు గ్రహం అయితే గణపతి యొక్క ఆరాధన ఎవరైతే వీళ్ళు చేసుకుంటారో ఈ సంవత్సరం మహా అద్భుతంగా ఉంటుంది చెప్పడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఆదాయ విషయాలకు వచ్చినప్పుడు 11 పాయింట్స్ ఆదాయం, అంటే ఆదాయం 14 పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ ఆదాయం 14 పాయింట్స్, వ్యయం తీసుకున్నది 2 పాయింట్స్ ఉన్నాయి. అదేవిధంగా రాజపూజ్యం చూసుకుంటే 1, అవమానం తీసుకుంటే 7 ఉన్నాయి. ఇక్కడ మొట్టమొదటి సింహరాశి వారికి చూసుకోవాల్సిన విశేషమైన స్థితి ఏంటంటే ఆ అవమానం అనే 7 పాయింట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మనం జాగ్రత్తగా సద్వినియోగపరుచుకునేటట్టు కాకుండా ఆ అవమానం నుండి బయటికి ఏ విధంగా రావాలి అనే విషయం మీద మంత్ర సాధన చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. వ్యక్తికి గౌరవం చాలా ఇంపార్టెంట్గా మనం భావిస్తాం. సో గౌరవ మర్యాదలు ఎప్పుడైతే బలహీనపడిపోతాయో ఆదాయం ఎంత ఉన్నప్పటికీ కూడా మనిషి కృషించిపోతుంటాడు అనమాట. అంచేత సింహరాశి వారు ప్రత్యేకంగా అంటే అవమానంలో బయటపడడానికి చేయవలసిన ప్రయత్నంలో మంత్ర సాధన చేయవలసిన అవసరం ఉంటుందన్నమాట. ఆదాయం 14 పాయింట్స్ అంటే ఆ డబ్బుతో ఏదైనా మనం చేయగలుగుతాం అనుకుంటామో కానీ అవమానం పడిన తర్వాత ఎంత డబ్బు వచ్చినా అది ఫలితం అనేది మనకు అనిపించింది అన్నమాట. అంచేత ఇక్కడ విషయానికి వచ్చినప్పుడు మఖా నక్షత్రం వాళ్ళు అయితే గణపతి యొక్క ఆరాధన నిత్యము ఈ సంవత్సరం అంతా చేస్తూ ఉండడమే. గం క్షిప్ర ప్రసాద గణపతి నమః స్వాహ. గణపతి మంత్ర సాధన ఎప్పుడైతే చేసుకుంటూ ఈ సంవత్సరం అంతా ఉంటారో వాళ్ళకి ఈ అవమానం నుండి బయటపడడానికి కావలసిన బలం అనేది, దాన్ని ఎదుర్కొనేంత శక్తి, అందులో కొంత నిజాయితీ ఈ గణపతి యొక్క అనుగ్రహంలో జరిగే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు అనుకోండి, వ్యాపార రంగం అనుకోండి, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు అనుకోండి, అదేవిధంగా ప్రత్యేక వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా ఆదాయం అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట చిన్న అవమానాలు జరిగే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త పడటం అవసరం. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు, టెక్నికల్ ఉద్యోగాలు చేసే ఉంటారు, ఇండస్ట్రీలో ఎన్నో రకాల ఉద్యోగాలు చేసుకుంటారు. ఉద్యోగం చేసే వాళ్ళకి చక్కటి ప్రమోషన్స్ జరిగే అవకాశం ఉంది, ఆర్థిక బలం పెరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ జరుగుతూ కూడా ఆడవాళ్ళు ఎవరైతే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంటారో ఈ అవమానం అనే విషయం ఒకటి వచ్చి ఉంది కాబట్టి 7 పాళ్ళు ఉన్నాయి కాబట్టి అవమానాన్ని అధిగమించడానికి మాత్రం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎంత కష్టపడి పనిచేస్తున్నా ఏదో ఒక అవమానం జరుగుతుంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనం చూసుకుంటూ శనీశ్వరుడు పంచమ స్థానంలోకి వెళ్ళడం ఒక యోగము, కుటుంబ స్థానంలో గురుడు ఉండడం అది ఒక యోగము. ఇవి రెండూ ఉంటుండగా కూడా సెప్టెంబర్ తర్వాత లగ్నం నుండి మనం చూసుకున్నప్పుడు అంటే కొన్ని మార్పులు తృతీయంలో శని వస్తాడు, అది కూడా ఒక యోగం భావించినప్పటికీ కూడా అవమానం నుండి బయటపడడానికి మాత్రం చేయవలసిన ప్రక్రియలు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. అంటే సింహరాశి వారు మొట్టమొదటి నక్షత్రంలో మఖా నక్షత్రం అనుకున్నాం కాబట్టి గణపతి ఆరాధన చేసుకోవడము, పుబ్బా నక్షత్రం వాళ్ళు ఎవరైతే దుర్గా అమ్మవారి యొక్క సప్తసతి పారాయణం చేయడం కానీ దుర్గా అమ్మవారి యొక్క మూలమంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళడం, అదేవిధంగా ఉత్తరా నక్షత్రం సూర్య ఆరాధన, ఓం గృణి సూర్య ఆదిత్యం, ఈ బీజాక్ష మంత్రాలు సాధన చేసుకుంటూ ఎప్పుడైతే ఉంటారో ఆదాయం అద్భుతంగా పెరుగుతుంది. దాంతోపాటు అవమానం అధిగమించి యోగంలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రయత్నించండి. రాజమార్గంలో రాజయోగం పొందండి. అంతా శుభఫలితాలు జరుగుతాయని ఆశిస్తాం. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్ 8885591147, 8885591148, 9704447001, 9704447002.